హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అక్కయ్యలకు, అన్నయ్యలకు, తమ్ముళ్ళకు అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఆడవాళ్ళు లక్ష్మి లక్ష్మి సరస్వతి ఇవన్నీ ప్రతి ఒక్క దేవుడు ఆడవాళ్ళను బాగా భక్తి కొద్ది కొలుస్తాం. కానీ ఇంటి ఆడబిడ్డను చీప్గా చూస్తున్నారు అన్నయ్యలు. అందరూ అన్నయ్యలని కాదు, అందరూ తమ్ముళ్ళని కాదు, కానీ కొంతమంది ఆడవాళ్ళు కూడా చీప్గానే మాట్లాడతారు. ఆడవాళ్ళు శత్రువులు అంటే అట్లా కూడా ఉన్నారు. కానీ మన ఆడవాళ్ళగా సపోర్ట్ ఉండాలి. మగవాళ్ళు కూడా మాకు అన్నయ్యలు చాలామంది సపోర్ట్ ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు అన్నయ్యలు. ప్రతి ఒక్కరికి మాకు ఎప్పుడు సపోర్ట్ ఉండాలి. మీకోసమే నేను ప్రతి ఒక్కటి మాట్లాడేది. మనం అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఎప్పుడు అలాగే అనుకుంటా. మీరు కూడా అలాగే అనుకోండి. ప్రతి ఒక్కరు అలాగ అనుకుంటే మనకు కష్టం వస్తే సింపుల్గా సాల్వ్ చేసుకుంటాం అలాగ అనుకుంటే. ఎందుకంటే అందరికి ప్రతి ఒక్కళ్ళని తప్పు పట్టినరా అంటే అది అబద్ధమనా ఇది నిజమనా ఒక్కటి చెప్పండి. ఆమె నిజం, ఆమె కరెక్టు అని అది అర్థం. అంటే న్యాయం అనేది జరుగుతలేదు. న్యాయం సైడు తప్పుగానే మాట్లాడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను. ఎందుకంటే నేను చెప్తున్నా, చాలామంది చెప్తున్నా కానీ కొంతమంది అర్థం చేసుకోవడం లేదు. కొంతమంది నాకు చాలా సపోర్ట్ ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు అక్కలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరికీ మీకు పేరు పేరున నమస్కారం. మాకు ఇలాగే సపోర్ట్ ఉండాలి. మీరు సపోర్ట్ ఉండి మనం మార్పు అనేది రావాలి. ఖచ్చితంగా ఎక్కడో ఒక్కడ మొదలు పెట్టాలి. ఆ మార్పు అనేది మనం మార్పు అనేది మొదలుపెట్టి మనం ఎప్పుడు మంచిగా ఉండాలి, ఇంకోళ్ళకి మంచి చేయాలి. చేస్తే మనకు ఎప్పుడు మంచి జరుగుతుంది. మనకైనా మన పిల్లలకైనా మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. చేస్తే మన మంచితనం ఎటుపోదు. దేవుడు ఉన్నాడు అంటారు. కానీ దేవుడు కష్టం ఎందుకు ఇస్తాడో తెలుసా? ప్రతి ఒక్కళ్ళకు కష్టం ఇచ్చినప్పుడు ఎవరు మనకు సపోర్ట్ ఉంటారు, ఎవరు దూరం వెళ్తారు, ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరు మంచోళ్ళు, ఎవరు లంగలు అని మనకు తెలియటానికే మన కష్టాలను ఇస్తాడు భగవంతుడు. అందుకే కానీ మనం కష్టం ఇచ్చిండు కదా భగవంతుడు, మనం ఇంత మంచిగా ఉన్నాం, ఏంది ఇంత మంచిగా ఉన్నా కానీ మాకు బాధలే కష్టాలే తప్ప మాకు ఏం ఉపయోగం ఉండలేదు అని అనుకుంటారు. అది తప్పు అక్కయ్యలు, అన్నయ్యలు. మీరు అర్థం చేసుకోండి. మనకు మంచి వాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు ఎవరు అని మనకు అర్థం అవ్వాలని ఆ భగవంతుడు కష్టం ఇస్తాడు తప్ప మనం కృంగిపోవద్దు. మనం కృంగిపోతే మనం ఏదనుకున్నది సాధించలేము. మనం అసలే అట్లా ఉండద్దు. ఎందుకంటే మన ధైర్యంగా ఉంటేనే మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించగలం. మనం ఎట్లా అంటే మన భర్త మనకు సపోర్ట్ ముఖ్యం. మన మందితో అనవసరం. మనం మంచిగా ఉన్నామా లేదా, ఎవరు మెచ్చుతుండ్రు, వీళ్ళు మెచ్చుతలేరు, వీళ్ళు గిట్లా మాట్లాడుతుర్రు అనేది అనవసరం. మనమైతే కరెక్ట్ ఉండాలి. మన కరెక్ట్ ఉండే సైడు చాలామంది శాతం ఎట్లా మాట్లాడతారంటే ఈమె తప్పు అన్నట్టుగా మాట్లాడతారు. ఎందుకంటే మనదా తప్పు, వాళ్ళదా అదే అర్థం చేసుకోండి. వాళ్ళదే తప్పు. కానీ వాళ్ళది తప్పు అయి ఉండి మనని తప్పు అని అంటుర్రు కదా, మనం అలాగే మారుదాం, అలాగే చేద్దాం అనుకోవద్దు. వాళ్ళు మారితే మారని, లేకుంటే లేదు. మనం చేసేది మనకు తెలుసు, మనం కరెక్ట్ ఉన్నామని ఆ భగవంతునికి తెలుసు. కాకపోతే కానీ వీళ్ళు అంటుండ్రు అని మనం పట్టించుకోకూడదు. మనం మంచి చేయకున్నా పర్వాలేదు, ఇంకోళ్ళకి మాత్రం చెడు చేయొద్దు. ఖచ్చితంగా మనం మంచితనం అనేది బాగా చిన్నతనం అవుతుంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మంచితనం నాకే బాధ అనిపిస్తుంది. నేను మీకు చెప్తున్నా అంటే మీరు ధైర్యంగా ఉండాలి. మీరు ధైర్యంగా ఉంటేనే నాకు ఇంకా ధైర్యం వస్తుంది. చాలా మాటలు చెప్పాలనుకుంటా నేను. కానీ వీడియో ముంగట పెట్టుకున్న తర్వాత నాకు కొన్ని మాటలు మిస్టేక్ అయిపోతున్నాయి. అయినా కానీ మీరు నాకు సపోర్ట్ ఉంటుంది. మీరు సపోర్ట్ ఉంటే నేను ఇంకా మాట్లాడగలుగుతాను, ఇంకా చేయగలుగుతాను. నేను ప్రతి ఒక్క స్టోరీ జరిగిందే చెప్తా, సృష్టించి చెప్పా. ఎందుకంటే సృష్టించి చెప్తే చాలా మందికి నచ్చుతుంది. చాలా సిన్సియర్గా చూస్తారు, అబ్బా గిట్లా నాకు అట్లా అని. కానీ నేను రియల్ స్టోరీ చెప్తా. అందుకే బాధలు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఇలాగే నాకు సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉండి నన్ను ఆదరించాలి.
మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఆడవాళ్ళకు మాకు సపోర్ట్ ఉంటే, ఆడవాళ్ళ మస్తు చాలా బాధలు, మస్తు కష్టాలు అన్న. పుట్టినప్పటి నుండి ఆడవాళ్ళు ఆడవాళ్ళు అంటారు. ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు అంటే వాడికి వెళ్తారు నా అర్థం. కానీ ఆ ఇంటి పేరు తల్లిదండ్రులను, అక్క చెల్లెలను, తోడబుట్టిన వాళ్ళను అందరిని వదిలేసుకొని వచ్చింది మన ఇంటికి. కానీ అమ్మాయి అందరిని వదిలేసుకొని వచ్చింది. ఆమెను ఎంత మంచిగా చూసుకోవాలి బాధ పెట్టకుండే అని. అత్త మామ ఆడబిడ్డలు అలా ఎవరు సపోర్ట్ లేకున్నా మంచిదే, కానీ భర్త మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి. వాళ్ళ బాధలైన సంతోషమైన సపోర్ట్ ఉండాలి. మాట్లాడుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి. వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకోవద్దు. ఒక మాట బయట అనుకుంటే 4 మాటలు బయట పుడతాయి. మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే మన అక్క చెల్లె తమ్ముడు అందరూ బాగుండాలి అని మనం ఎలాగ అనుకుంటామో మన ఇంటికి వచ్చిన ఆడకూతురు కూడా అలాగే ఉండాలి. అందరిని వదిలేసుకొని వచ్చింది, అది బాగా చాలా గొప్పతనం తెలుసా. అది మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఆ వచ్చినందుకు ఏమైనా మిస్టేక్ అయినా కానీ క్షమించి అర్థం చేసుకునేటట్టు అలాగే చెప్పండి. చెప్తే ఆమెను అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే మేము ఇప్పుడు పొరపాటు చేసినా కానీ నా భర్త నన్ను సరిపెట్టుకున్నాడు, ఇట్లా మాట్లాడిండు అని ఆమె అర్థం చేసుకొని ఖచ్చితంగా మారుతుంది. ఆమె మంచిగా ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆడవాళ్ళది బాగా బాధ. ఆడవాళ్ళు భగవంతుడు ఎంత మనకు నమస్కరిస్తాం. భూదేవరు లేనిది సృష్టి లేదు. ఆ భూదేవరే ఆడమని కదా. అసలైంది భూదేవర మనకు బాగా ముఖ్యం. ఎందుకంటే మన అడుగడుగు కాపాడుతుంది. అంత గొప్ప దేవత భూదేవర.